నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. గడువులోగా క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని పూర్తి చేయాలని సూచన. రాజధాని ప్రాంతం వడ్డమాన్లో పర్యటించిన మంత్రి నారాయణ మౌలిక వస్తుల కల్పనను వేగవంతం చేసినట్లు వెల్లడి. వికాస్ నగర్లో ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న 8 మంది అరెస్ట్. 18 లక్షల నగదు, ల్యాప్టాప్, 8 సెల్ ఫోన్లు స్వాధీనం. ఉర్దూ స్కూల్లో సైన్స్ ఎక్స్పోను ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల పరిశీలన, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచన. పలు స్కూల్స్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు. విద్యార్థులకు విద్యతో పాటు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్న అధికారులు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాజధాని అమరావతిలో అత్యధిక కల్చరల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిర్దేశిత గడువులోగా క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని పూర్తి చేయాలని సీఎం సూచించారు. రాజధాని రైతుల సమస్యలను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధాని పరిధిలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే పనులను ముమ్మరం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 900 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిధులను విడుదల చేసిందన్నారు. వడ్డమానులో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి ఆయన పర్యటించారు. నూతనంగా నిర్మించిన రహదారిని ప్రారంభించారు. వెస్ట్ బైపాస్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు. కరకట్టకు సమాంతరంగా సిఆర్డీఏ రోడ్డును మంగళగిరి రోడ్డుకు అనుసంధానిస్తామని పేర్కొన్నారు. ఖచ్చితంగానండి, ఏదైతే యాక్చువల్గా మనం ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నామో రైతులు నా దగ్గర కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ యాక్చువల్గా స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా దానికి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పుల్లింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ అక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో జరిగిన సైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో విద్యార్థులు పలు రకాల ప్రాజెక్టులు తయారు చేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సైన్స్ అనేది మన ఆలోచనల ద్వారానే పుడుతుందన్నారు. నేటి తరం విద్యార్థులు కొత్త విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. దానివలన ఎన్నో రకాల ప్రాజెక్టులు తయారు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో టెక్నాలజీని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వికాస్ నగర్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 2 నిర్వాహకులతో పాటు బెట్టింగ్లో పాల్గొన్న 6గురిని అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
ఈజీ మనీ సంపాదన కోసం పేక్స్ ఎక్స్చేంజ్ యాప్ ద్వారా బెట్టింగ్లు జరుగుతున్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ దాడిలో తాతినేని శ్రీనివాసరావు, ఎర్రబోతుల విజయభాస్కర్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి వద్ద నుంచి 18,85,000 నగదు, ఒక ల్యాప్టాప్, 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దీని వెనుక ఎవరున్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ డీఎస్పీ అరవింద్, పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ నాగేంద్ర పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు 2, ఆడేవాళ్ళు 6 పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక ఇంట్లో ఒక చోట కూర్చొని ఒక ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్ అండ్ ప్లేయింగ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 13,60,000 క్యాష్, అదేవిధంగా 5,05,000 వాళ్ళ అకౌంట్స్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో మొత్తము 18,65,000 డబ్బు సీజ్ చేయడం జరిగింది, ఫ్రీజ్ చేయడం జరిగింది. 8 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్ వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయి తాటినేని శ్రీనివాసరావు అనే ఆయన. ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. అదేవిధంగా ఈ పీచ్ ఎక్స్చేంజ్ యాప్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దీన్ని ఎవరు రన్ చేస్తున్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. గార్డెన్స్లోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో జరిగిన ఈడీయూ ఎక్స్పో కార్యక్రమానికి చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సైన్స్ ఎక్స్పో కార్యక్రమంలో చిన్నారులు పలు రకాల ప్రాజెక్టులు తయారు చేసి పెద్దలకు వివరించారు. ఈ సందర్భంగా మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా పాటిబండ సీతారామయ్య హైస్కూల్లో శ్రీనివాస రామానుజంకు నివాళులు అర్పించే కార్యక్రమం జరిగిందన్నారు. చిన్నతనం నుంచి పిల్లలకు మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలను ఇలాంటి ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. దీనివలన విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ విష్ణువర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పిల్లలందరికీ ఫార్మల్ ఎడ్యుకేషన్ అవసరం, స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్ అవసరం. వాళ్ళు ఆయా సబ్జెక్ట్స్లో పాస్ అవ్వాలి, మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, మంచి సర్టిఫికేట్స్ రావాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళకి జాబ్స్ కానీ ఎంటర్ప్రినర్స్ కానీ మారాలి అంటే ఈ ఫార్మల్ స్కూలింగ్ తప్పనిసరి. ఫార్మల్ స్కూల్స్లో ఉన్నవాళ్ళు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఎంకరేజ్ చేయాలో కూడా చేయగలగటం అనేది ఈ ప్రాజెక్ట్స్లో ఉన్నటువంటి ఉద్దేశం. మన పాఠాల్లో చెప్పింది, పుస్తకాల్లో రాసిందే, ఎవరో చెప్పిందే కాదు. Let students also think in their own ways. They may come up with ideas, they may come up with alternatives, they may come up with improvisations. ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి క్లాస్ రూమ్ అనేది తెలిసిన సబ్జెక్ట్ని తెలుసుకోవడానికే కాదు, నా ఐడియాకు ఒక రూపం ఇచ్చుకునే ప్లేస్ కూడా. కాబట్టి ఇలాంటి సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ చేసుకోవడం, ఈ ప్రాజెక్ట్స్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ భాషలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయటం, వాళ్ళ స్థాయిలో దాన్ని ఆ తరగతి పెరిగే కొద్దీ, స్థాయి పెరిగే కొద్దీ, వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరిగే కొద్దీ వాటికి ఒక నిర్దిష్టమైన బాపట్లకు గంజాయి తరలిస్తున్న ఆటోను అడ్డుకుని 3.5 కేజీల గంజాయి, స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఒక యువకుడిని కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. సిసిల్ అనే మైనర్ బాలుడు చెడు వ్యసనాలకు బానిసై గంజాయి కేసులో ఇరుక్కున్నాడు. తనకున్న గంజాయి అలవాటుతో గంజాయి అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయని సిసిల్ భావించాడని డీఎస్పీ భానోదయ వెల్లడించారు. అయితే విశాఖపట్నం నుంచి కొనుగోలు చేసి తెచ్చిన గంజాయి బాపట్ల తరలిస్తుండగా అరెస్టు చేశామన్నారు. అతనితో ఉన్న దేవరకొండ రంజిత్ కుమార్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు సిఐ జి శ్రీనివాసరావు, కాకుమాన్ ఎస్ఐ ఏక్నాథ్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఆ ఆటోలో ఒక వ్యక్తి దగ్గర 3.5 కిలోస్ గాంజా దొరకడం జరిగింది. అలానే ఆటోలోంచి పారిపోయి వెళ్ళిన ఇంకొక వ్యక్తి, ఇద్దరూ కూడా విశాఖపట్నం బై బస్సు వెళ్ళి ముందు రోజు నైట్
అక్కడ విశాఖపట్నం బస్ స్టాండ్లో వీళ్ళకి ఒడిస్సా నుంచి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గాంజాయి వీళ్ళకి కిలో 8,000 చొప్పున అమ్మారు. మొత్తం వీళ్ళు 24,000తో ఈ మొత్తం సరుకుని 3.5 కిలోస్ కొన్నారు అని మాకు చెప్పారు. A2 ఎవరైతే ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్న వ్యక్తిని అతి త్వరలో ఇతన్ని కూడా పట్టుకుంటాము. అలానే వీళ్ళ కంప్లీట్ బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళి వీళ్ళు వైజాగ్లో వీళ్ళకి ఎవరు దీన్ని అందించారో వాళ్ళని కూడా పట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తాము. అలానే బాపట్లలో వీళ్ళు ఎవరెవరైతే కన్స్యూమర్స్కి అమ్ముతున్నారో ఆ ఫార్వర్డ్ లింకేజ్ని కూడా త్వరలోనే బ్రేక్ చేయడం జరుగుతుంది. జాతీయ మ్యాథ్స్ డే సందర్భంగా ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో మ్యాథ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యానగర్లోని ఎన్ఆర్ఐ స్కూల్లో జరిగిన మ్యాథ్స్ ఫెస్టివల్ కార్యక్రమానికి డాక్టర్ కోయ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామానుజం జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ స్కూల్ యాజమాన్యం మ్యాథ్స్ ఫెస్టివల్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు చేయడం వల్ల విద్యార్థుల్లో మ్యాథ్స్ పట్ల మంచి అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయడం జరిగింది. విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ పట్ల ఆసక్తి కలిగించే విధంగా ఈ ఉపాధ్యాయులు కొన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని నిర్మించారు. ఈ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా స్టూడెంట్స్లో మ్యాథమెటిక్స్ మీద అవగాహన క్రియేట్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి వీళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి వీలవుతుంది. సో ఈ కార్యక్రమానికి అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా మ్యాథమెటిక్స్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దానికి ప్రతి సంవత్సరం కూడా రామాయణ గారి బర్త్డే ఒక వేదిక అయింది. అలాగే సైన్స్ డే అని చెప్పి ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ మ్యాథమెటిక్స్ అంటే జీవితంలో మనం ఏదైతే లెక్కలతో మనం పనిచేసే అవకాశం ప్రతి దాంట్లో కూడా ఉంది. వాళ్ళ కంప్యూటర్ రంగంలో కానీ, ఆర్టిఫిషియల్ రంగంలో కానీ, లేదంటే ఇంకా ఏ రంగంలోనే సరే జీవితంలో నిజ జీవితంలో కూడా మనం ఏ పని చేయాలన్నా లెక్కలు అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ మీద వాళ్ళ యొక్క బ్రెయిన్ కెపాసిటీ పెంచే విధంగా ఉన్నటువంటి ఇటువంటి ఎక్స్పోలు చాలా అవసరం అని చెప్పేసి మేమంతా భావిస్తూ ఎన్ఆర్ఎస్ ఇండియన్ స్కూల్లో దీన్ని ప్రధానంగా మేము తీసుకుని పిల్లలతో దాదాపు 280 దాకా ప్రాజెక్ట్స్ చేయించడం జరిగింది. నేషనల్ మ్యాథమెటిక్స్ డే సెలబ్రేషన్స్ నగరాల్లోని శారదా స్కూల్లో జరిగాయి. శారదా స్కూల్లో జరిగిన మ్యాథ్స్ డే సెలబ్రేషన్స్ లో డాక్టర్ లెనిన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ దాస్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు నాలెడ్జ్ పెరిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఈ మ్యాథ్స్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు క్యాష్ ప్రైజ్లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ భారతీవాణి, రీజనల్ ఫ్యాకల్టీ శ్రీధర్ బాబు, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు. గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి వివిధ పోటీలలో అంటే గణిత ప్రదర్శనలు కానివ్వండి, గణిత క్విజులు కానివ్వండి, వీటిల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి కూడా ఇద్దరికి నగదు బహుమానం అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళలో మొదటి వ్యక్తి జైత్రన్ కే, ఆ తర్వాత రెండవ వ్యక్తి కే చరణ్, వీళ్ళిద్దరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లల్లో చదువుతో పాటు కూడా ఆలోచించేటటువంటి జిజ్ఞాస, చదువుకున్నటువంటి విషయాలని అప్లై చేసేటటువంటి విషయాలను కూడా వాళ్ళలో పెంపొందించుకుంటారు. భావి రామానుజాలని అందించాలని మా శారదా స్కూల్ తరపున మేమందరం కూడా అందరికీ కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే అవసరత ఉందో గవర్నమెంట్ కొంత హెల్ప్ చేసినప్పటికీ కూడా ఇంకా కొంత అవసరత ఉంటుంది. వాళ్ళని మంచి అంటే ఏదో వేరే పనికిరాని కాలేజీలు కాకుండా మంచి కాలేజీలను చేర్చి వాళ్ళ యొక్క అర్హతను బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి మంచిగా ఉత్సాహంగా వాళ్ళని ఉత్సాహపరుస్తూ వాళ్ళని చదివించి పైకి తీసుకురావాలనేది ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి అవసరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక శారదా స్కూల్కి వచ్చి శ్రీనివాస్ గారిని, అల్లడి శ్రీనివాస్ని సంప్రదించినట్లయితే వారు అన్ని మిగతా కార్యక్రమాలన్నీ చూసుకుంటారు. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా అధ్యక్షులతో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ శైలజ గౌడ్, తాళ్ల వెంకటేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 28వ తేదీన రావులపాలెంలో భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ఈ సభలో బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తే బీసీ మహిళలకు వాటా ఎంత అనే అంశాలు సభలో చర్చకు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అన్నం వెంకటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో ఏదైతే పార్లమెంట్ సమావేశంలో
బీసీలకి 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి దానిలో భాగంగా ఏదైతే బీసీలకి మహిళలకి 33% ఇస్తే మరి ఆ మహిళలకు 33% ఇచ్చే దానిలో మా బీసీల మహిళల వాటా ఎంత, మాకు ఎందుకు ఇవ్వరనే దానిని ఒక ముఖ్య అజెండాగా తీసుకొని రేపు యొక్క బహిరంగ సభలో కూడా ప్రవేశపెట్టబోతున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఏదైతే జనగణన కులగణన జరగలేదో దానిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇది జరిపి తీరాలి. ఇవాళ సీమలకి కుక్కలకి పాములకి కూడా లెక్కలు తీస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈ బలహీన వర్గాల వారికి ఎందుకు అన్యాయం చేస్తున్నారు, ఎందుకు మాకు ఆ లెక్కలు తీయటలేదని చెప్పేసి ఈ యొక్క బీసీ చైతన్య వేదిక నుండి రేపు డిమాండ్ చేయబోతా ఉన్నాము. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి వేడుకలు శ్రీ వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ బత్తిన మల్లికార్జున మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయనకు గణితం పట్ల ఉన్నటువంటి ఆసక్తి గురించి విద్యార్థులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2025 ఉపాధి హామీ చట్టాన్ని పేకనొక్కి జాతిపిత మహాత్మాగాంధీ పేరు మార్చి పేదల హక్కులను కాలరాస్తోందని కౌలు రైతుల సంఘం అధ్యక్షులు పాసం రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 రద్దు చేసి ఆ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజ్విక్ మిషన్ చట్టం 2025ను కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని గొంతు నిలిమి చంపేసినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం, సిఐటి ఆధ్వర్యంలో ఈ 2025 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు కమ్యూనిస్టుల చొరవతోటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని పెట్టారు. దానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి పెట్టారు. 1,10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. సంవత్సరంలో పని లేని రోజుల్లో 100 పని దినాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఈరోజు ఆ వేతనం 240 రూపాయలు అయింది. ఈ రోజున్న కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తీసేయటం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య. అంటే రాష్ట్రాల మీద భారం అవడమే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని కాలరాయటమే. కాబట్టి ఈ చట్టం చాలా అన్యాయం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరించారు. తమ సమస్యల పరిష్కారానికి బాధ్యతలు కలెక్టర్కు వినతులు అందజేశారు. ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులు ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ ముస్లింలు సోమవారం కలెక్టర్ స్పందన కార్యక్రమంలో అర్జీని అందజేశారు. మంగళగిరి చినకాకాని వద్ద 71.57 సెంట్ల ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులను ప్రైవేట్ ఐటీ కంపెనీకి అన్యాక్రాంతం చేసేలా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను అభివృద్ధి చేసుకోవడానికి, ముస్లిం పిల్లల చదువులకు ఉపయోగించుకోవడానికి తప్ప ప్రైవేటీకరణ చేయొద్దని తెలిపారు. ముస్లింలకు చెందిన ఈ ఒక ఆస్తిని ముస్లింలకు మాకు అప్పచెపితే ఆ ఒక ఆస్తిలో ఒక యూనివర్సిటీనో, ఒక హాస్పిటలో, ఒక ఆదిగం కోసం కాబట్టి కాంప్లెక్స్ కట్టి 10 మందికి ఉద్యోగ ఉపాధి కూడా మేము కల్పించేదానికి సిద్ధంగా ఉన్నాము. అలాంటప్పుడు సామాన్యులు దీనికి అభివృద్ధి చేసేటప్పుడు కార్పొరేట్ కంపెనీలకు ప్రతి ఒక్కటి కూడా కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పడము, పేదవారికి ఇంకా పేదవారు చేయడము, ధనికులకు ఇంకా ధనికులు చేయడము ఇది కరెక్ట్ కాదు. ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఒకవేళ దీనికి కబ్జా చేసి ఏదైనా కార్పొరేట్ కట్టబెడితే రాష్ట్రమంతా ఆందోళన కూడా చేపడతాము. తమ గ్రామంలో సెల్ టవర్ నిర్మిస్తున్నారని చౌడవరం పంచాయతీ దాసరిపాలెం గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గతంలో 2 సెల్ ఫోన్ టవర్లు నిర్మాణం చేశారని, వాటి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు మరో సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తున్నారని, దానిని వెంటనే విరమించుకోవాలని వారు కోరారు. మా సెల్ టవర్ అనేది ఆపాలని మేము కోరుకుంటున్నాం. దానికోసమని కలెక్టరేట్గా ఇక్కడికి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది.
దాని మీద కలెక్టర్ గారు చర్య తీసుకొని ఆపగలుగుతారని మేము కోరుతున్నాం. గతంలో ఒకసారి కలిసాము, అక్కడ సచివాలయంలో ఒకసారి ఇచ్చాము, కలెక్టరేట్లో కూడా ఒకసారి ఇచ్చాము, కానీ దానివల్ల ఏం ఆగలేదు. అది వర్క్ జరుగుతూనే ఉంది. ఆ వర్క్ జరుగుతుందని మళ్ళీ రెండోసారి కూడా మనం ఇప్పుడు ఇద్దామని గ్రీవెన్స్లోకి వచ్చాము. నైట్ జరుగుతుంది. దాన్ని ఆపి ప్రజలకి సానుకూలంగా స్పందిస్తారని కోరుతున్నాం. ఎయిర్టెల్ టవర్లు ఉన్నాయండి, ఇంతకుముందు మాకు తెలియలేదు. వాళ్ళని ఆపమంటే 2 సంవత్సరాలు ఉంది టైము, ఆపుతామన్నారు. ఒకటి ఆపేశారు, పూర్తి చేయనీయలేదు అప్పుడే. రెండోది కూడా ఆపుతామన్నారు 2 సంవత్సరాల్లో. వీళ్ళు మట్టికి మేమేమి చేయలేరు, మేము మట్టికి పెట్టేదే, మేము వేసేదే. కాలువ దాటి లోపలికి రావడానికి లేదు మా స్థలంలోకి అని మమ్మల్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. ఆడవాళ్ళు మొత్తాన్ని ఫోటోలు తీసుకొని పోయారు. కంపెనీ పేరు తెలియదండి. వడ్డ రమణారెడ్డి, వడ్డ రాజశేఖర్ రెడ్డి. శ్రీనివాస రామానుజం 138వ జయంతి సందర్భంగా బాసరా కాన్సెప్ట్ స్కూల్లో మ్యాథ్స్ క్విజ్ మరియు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు స్కూల్ చైర్మన్ ఎస్ మురళీమోహన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు శ్రీ శ్రీనివాస రామానుజన్ను ఆదర్శంగా తీసుకుని వారు భవిష్యత్తులో మంచి మ్యాథమెటిషియన్స్గా ఎదగాలని ఆదేశించారు. నేషనల్ మ్యాథమెటిక్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒక పండుగ లాంటి పర్వదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో మ్యాథమెటిక్స్ చాలా ఇంపార్టెంట్. లెక్కలు అనేది ప్రతి ఒక్క విషయం, ఏ విషయం తీసుకున్నా సరే. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్తపేటలో ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పో జరిగింది. జాతీయ మ్యాథ్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మ్యాథ్స్ ఎక్స్పోలో 250 రకాల ప్రాజెక్టులు విద్యార్థులు ప్రదర్శించారని ప్రిన్సిపాల్ బాలకృష్ణ వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆలపాటి రవి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిడికిటి తిలక్ బాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గణిత దినోత్సవం సందర్భంగా హిందూ కళాశాల ఇంటర్మీడియట్ విభాగం తరపున విద్యార్థులకు గణిత శాస్త్రం మీద క్విజ్ కాంపిటీషన్ జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఇంటర్మీడియట్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ మంజుశ్రీ మాట్లాడుతూ నేటి ప్రపంచంలో గణితం యొక్క ఆవశ్యకత మరియు రామానుజన్ చిన్న వయసులోనే గణిత శాస్త్రంలో ఏ విధంగా అద్భుతాలు చేసింది వివరించారు. కార్యక్రమంలో గణిత శాస్త్రం అధ్యాపకురాళ్లు జయ, కానం మరియు ఇంటర్మీడియట్ విభాగం అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ కళాశాల ఫిజిక్స్ విభాగాధిపతి పివి రాము పాల్గొన్నారు. అనంతరం కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ అందజేశారు. అది వచ్చేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. ఎస్పీ కార్యాలయంలో బాధితుల నుంచి ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు. ఏఆర్ఎస్ పార్టీ నేత జంజరం కోటేశ్వరరావు టోకరా పెట్టి తనను మోసం చేశాడని కన్నెకంటి రవీంద్రనాథ్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెయిడ్ ఆర్టిస్టులను తనపై ఉసుగొల్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని, తనను చంపుతానని బెదిరిస్తున్నాడని, పోలీసు అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఒక స్పెషల్ దర్యాప్తు సంఘం ఒక వ్యక్తి కానీ ఇద్దరు వ్యక్తులతో కానీ ఒక సిట్ వేయాలని, వీడు పలు పార్శ్వాల్లో వీడు ప్రజల్ని 5 కోట్ల దాకా చీట్ చేసి 15 ఎకరాల పొలం 100 కోట్లు ఆస్తి అంటున్నాడు. ఒక్కడికి రూపాయి కట్టలేదు.
కట్టకుండా పైగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేస్తూ పైగా మోడీ గారి దగ్గర నాకు పలుకుబడి ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ ఫోటోలు చూపించి అమాయకుల్ని 10 లక్షలు 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని నాకు ఎలక్షన్ ఫండ్ కావాలి మీకు 10 రూపాయలు వడ్డీకి ఇస్తానని చెప్పేసి నోట్లు రాసి ఇంకా ముడి కింద వేసుకుంటున్న డబ్బులు వీడిని ఏ విధంగా సరే ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. అపర కర్మల సత్రము దాన్ని కెతావత్ శ్రీనివాస నాయకు, కెతావత్ ధీరాబాయి, ఉల్లి సాంబశివరావు, ఉల్లి అనిల్ కుమార్, తేలుగుంట్ల రాజశేఖర్ బాబు, శానం లక్ష్మణరావు అనేటువంటి వారు మేము ఊర్లో లేని సమయంలో మా సంఘ వైకుంఠ నిలయము దక్షిణ భాగంలో ఉన్న గోడని పగలగొట్టి లోపలికి టస్పాస్ అయ్యి మున్సిపల్ రోడ్డును కూడా ఆక్రమించి షెడ్లు నిర్మాణం చేసి మా లోపలికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి గదుల్లోనికి ఉంచి ఇన్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఇదేమిటని చెప్పిన వాళ్ళని అడిగితే మమ్మల్ని చంపుతామని చెప్పడం బెదిరిస్తూ ఉన్నారు. సహకార సంఘ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీడీసీసీ బ్యాంక్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్యవేదిక పిలుపు మేరకు గుంటూరులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉద్యోగులకు జీవో నెంబర్ 36ను వెంటనే పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరారు. గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగురి రాధాకృష్ణ, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి సమస్య వీళ్ళందరికీ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలనేటువంటిది, అలాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలనేటువంటిది, అదేవిధంగా 2019 తర్వాత రిక్రూట్ అయినటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలనేటువంటిది, అదేవిధంగా గ్రాట్యుటీని ఖచ్చితంగా షరతులు లేకుండా అందరికీ ఖచ్చితంగా చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలనేటువంటివి, ఇటువంటి సమస్యల మీద మౌలికమైనటువంటి సమస్యల మీద వీరు పోరాడుతూ ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం గత నెల రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏమాత్రం కూడా పట్టించుకోనందువల్ల, నిర్లక్ష్యం వీడనందువల్ల ఈ ఆందోళన జరుగుతూ ఉంది. అదేందా సొసైటీలో ఇప్పుడు రైతులు సొసైటీలో డబ్బులు 4 లక్షలు ఒకేసారి కట్టాలంటే కడతలా, వాళ్ళు 4-5 సంవత్సరాలు కడతారు. కానీ ఇక్కడ వచ్చేదానికి ఆప్కాబ్ మొత్తం వసూలు చేసుకొని వాళ్ళ లాభాలు వేసుకొని కింద సొసైటీ వాళ్ళకి జీతాలు లేకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో కనుక మా సమస్యల పరిష్కారం పోతే ఇంకా పెద్ద ఎత్తున రేపు విజయవాడలో 29వ తారీఖు ధర్నా కార్యక్రమం ఉంది. ఆ ధర్నా కార్యక్రమం లోపల మా సమస్యల పరిష్కారం కాకపోతే జనవరి 5వ తారీఖు నుంచి రిలే నిరాధ్యక్షులు కూడా కూర్చోవడానికి వెనకాడబోవని యూనియన్ పరంగా మేము గవర్నమెంట్ని హెచ్చరిక చేస్తున్నాం. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ సంవత్సర న్యాయ విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమానికి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ మల్లవరపు బాలలత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న కాలంలో సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎవరు ఎక్కువ కష్టపడతారో వారికి విజయం వరిస్తుందని. టెక్నాలజీ, ఇంటిగ్రేటింగ్ టెక్నాలజీ, మీరు ఈవెన్ లీగల్ స్టడీస్ లో టెక్నాలజీ వాడండి. ప్రతి దానిలో టెక్నాలజీ ఇంటిగ్రేట్ అవుతుంది. కాబట్టి ఈ స్టడీస్ లో కూడా టెక్నాలజీ వాడి ప్రతి అప్డేట్, మా అప్పుడు లా చదవాలి అంటే సుప్రీంకోర్టు రిపోర్టర్స్ అవన్నీ కేస్ స్టడీస్ కోసం చాలా కష్టపడేవాళ్ళం. మొత్తం ఆన్లైన్ వచ్చేసింది కదా, ఇంత ఆన్లైన్ లో మీకు చదువు చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇన్ఫాక్ట్ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీ థింగ్స్ చేతిలో ఉన్నాయి. మీరు ఎంత చదువుకుంటే అంత స్కై ఇస్ ద లిమిట్ అన్నమాట. జైన్ హై స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే సందర్భంగా మ్యాథ్స్ మార్వెల్ ఎక్స్పో 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణితాన్ని కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా జీవిత సమస్యలకు పరిష్కార మార్గంగా మలచడం అవసరమని అన్నారు. Studying 6th B section in Jain High School. He is my partner. We show some maths tricks. In mathematical facts, using this magic board link its onwards to 1 to ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పీజీఆర్ఎస్ డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డైలెవర్ కమిషనర్ ద్వారా ప్రజల నుండి అందిన 24 ఫిర్యాదులు తీసుకుని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే అర్జీల్లో తక్షణం పరిష్కారం చేయగలిగినవి, కొంత సమయం తర్వాత చేయగలిగినవి వేరువేరుగా లిస్టు తయారు చేయాలన్నారు. డైలెవర్ కమిషనర్కి అందిన అర్జీల పరిష్కారానికి విభాగాధిపతులే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాలన్నారు. అర్జీల పరిష్కార పురోగతిపై కమిషనర్ ఛాంబర్కు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ఇతర వేదికల ద్వారా ప్రజలు ఇస్తున్న అర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలన్నారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్తారా? పవన్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, చెప్పండి. ఎస్వీఎం కాదు. ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం వారు జిల్లా విద్యాశాఖ వారు నిర్వహించిన గణిత క్విజ్ పోటీలలో కాసు సాయమ నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా డీఈఓ పాఠశాల విద్యార్థులను మరియు గణిత ఉపాధ్యాయులు ఎన్ వెంకటేశ్వరులను అభినందించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కమిషనర్ పులి శ్రీనివాసులు రైలుపేట, సాంబశివపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాల, రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో డ్రైన్లను, రోడ్లను ఆక్రమణ చేసుకుని అనధికార వ్యాపారాలు జరగడం గమనించి పట్టణ ప్రణాళిక, ప్రజారోగ్య అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆక్రమణల తొలగింపు చేపట్టాలని, డ్రైన్లను శుభ్రం చేయాలని ఆదేశించారు. స్పెషల్ అధికారులు ఉదయం, మధ్యాహ్నం పారిశుద్ధ పనులను పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కమర్షియల్ సంస్థలు, హోటల్స్ వ్యర్థాలను నేరుగా డ్రైన్లోకి వదిలితే వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో భాగంగా అకాల మరణం చెందిన జీఎస్టీ ఇన్స్పెక్టర్ పిల్లి దీపక్ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కును గుంటూరు జీఎస్టీ ఆడిట్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ అందజేశారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,200 రూపాయలు, మోడల్ 16,600 రూపాయలు. నెంబర్ 5 రకం మినిమం 12,000 రూపాయలు, మాక్సిమం 15,200 రూపాయలు, మోడల్ 14,800 రూపాయలు. 273 రకం మినిమం 11,500, మాక్సిమం 14,200, మోడల్ 13,800. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,700, మోడల్ 16,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,200 రూపాయలు, మోడల్ 15,500 రూపాయలు. బడిగి 355 రకం మినిమం 11,000, మాక్సిమం 16,500, మోడల్ 16,300. దేవనారు డీలక్స్ మినిమం 11,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. ఆర్మూర్ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 12,700, మోడల్ 12,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మాక్సిమం 17,000, మోడల్ 16,600 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,000, మోడల్ 14,800. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 16,600, మోడల్ 16,300. 4,884 రకం మినిమం 12,000, మాక్సిమం 14,000, మోడల్ 13,800 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355 మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,500, మోడల్ 16,000. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మాక్సిమం 16,000, మోడల్ 15,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 7,700, మోడల్ 7,500. నెంబర్ 5 రకం మినిమం 5,200, మాక్సిమం 5,300, మోడల్ 5,000. 341 రకం మినిమం 5,000, మాక్సిమం 7,000, మోడల్ 6,700 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 7,200, మోడల్ 6,600 రూపాయలు. బడిగి మినిమం 5,200, మాక్సిమం 6,800, మోడల్ 6,500 రూపాయలు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సిఆర్డీఏ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. గడువులోగా క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని పూర్తి చేయాలని సూచన. రాజధాని ప్రాంతం వడ్డమాన్లో పర్యటించిన మంత్రి నారాయణ మౌలిక వస్తుల కల్పనను వేగవంతం చేసినట్లు వెల్లడి. వికాస్ నగర్లో ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న 8 మంది అరెస్ట్. 18 లక్షల నగదు, ల్యాప్టాప్, 8 సెల్ ఫోన్లు స్వాధీనం. ఉర్దూ స్కూల్లో సైన్స్ ఎక్స్పోను ప్రారంభించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల పరిశీలన, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూచన. పలు స్కూల్స్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలు. విద్యార్థులకు విద్యతో పాటు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్న అధికారులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.